మరిన్ని వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. అన్నమయ్య జిల్లాలో సెల్ ఫోన్ చూస్తూ బస్సు నడిపిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. పలమనేరు డిపో బస్సులో జరిగిన ఘటనపై ప్రయాణికుడు పంపిన వీడియో పట్ల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. సిపిఐ మావోయిస్టు పార్టీ సహా మరో 8 అనుబంధ సంస్థలపై నిషేధాన్ని ప్రభుత్వం మరో ఏడాది పొడిగించింది. ఆంధ్రప్రదేశ్ ప్రజా భద్రతా చట్టంలోని అధికారాలను వినియోగిస్తూ గవర్నర్ పేరిట ప్రభుత్వ పొలిటికల్ ప్రధాన కార్యదర్శి జె శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మార్కాపురం జిల్లా కలెక్టర్ విజయ సునీత మానవత్వం చాటుకున్నారు. దోర్నాల మండలం కొత్తూరు సమీపంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళను దగ్గరుండి అంబులెన్స్ ఎక్కించి ఆసుపత్రికి తరలించారు. వైసీపీ ప్రభుత్వ నిర్ణయాలతో బహుజన విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతిందని జై భీం భారత్ పార్టీ అధ్యక్షుడు జడ శ్రవణ్ కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల హక్కుల సాధనకు మేమెంతో మాకంతా నినాదంతో ఆగస్టు 15 నుంచి భీం జంజీ ఉద్యమాన్ని ప్రారంభిస్తామన్నారు. కళ్యాణదుర్గంలో పట్టపగలే వృద్ధురాలి హత్య కలకలం రేపింది. వడ్డే కాలనీలో ఉంటున్న లక్ష్మీదేవిని వరుసకు మనవడైన రఘు చంపేసి బంగారు నగలు ఎత్తుకెళ్లినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. ఆత్రేయపురం మండలం వాడపల్లిలో బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న బాలుడికి కొత్తపేటకు చెందిన జితేంద్ర ఫౌండేషన్ ₹1,00,000 ఆర్థిక సాయం అందించింది. ఫౌండేషన్ ప్రతినిధులను అధికారులు అభినందించారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో ఈటీవీ ఈనాడు ఆధ్వర్యంలో కాకానిపాలెం పీహెచ్సీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. విద్యార్థులతో ప్రతిజ్ఞ చేసి వాతావరణంలో మార్పులు, మొక్కల పెంపకం గురించి జిల్లా వైద్యాధికారి వివరించారు. నిర్మాతగా రామోజీరావు అంటే ప్రత్యేక గౌరవమని దర్శకుడు వివి వినాయక్ అన్నారు. తాడేపల్లి కేఎల్ యూనివర్సిటీలో హవీష్ కావ్య తాపర్జంగా నటిస్తున్న నేను రెడ్డి సినిమా 2వ పాటను ఆయన విడుదల చేశారు.